నమస్తే గైస్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఎలా వచ్చేసి మనం అంటే శ్రీ హీరాంబ ఆచవాల దగ్గర అవుతున్నాం. మన లొకేషన్ అయితే వచ్చేసి ఔషాపూర్ దగ్గర ఉంది. అన్నవాళ్ళ దగ్గర గణేష్లు అయితే లిమిటెడ్ స్టాక్ అయితే గణేష్లు వేస్తారు. దగ్గర ఒక 45 నుంచి అట్లా వేస్తారు. వర్క్ స్టార్ట్ 40 to 50 days అవుతుందంట. గణేష్లు ఎట్లా తయారండి అన్న అయితే మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాం. మనకైతే లొకేషన్ అయితే మీకు చూపిస్తా గైస్. వచ్చేసి మనకి శ్రీ హీరాంబ ఆచవాల వర్క్ షాప్ అనమాట. మనకైతే ఈ లొకేషన్ ఏంటంటే మన గట్కేసర్ పోయే సబ్వే అనమాట. మనకి వచ్చేసి అక్కడ సైడ్ హైవే ఉంటుంది. మనకి వచ్చేసి సబ్వే పక్క కూలవే రూట్. ఇది వచ్చేసి మనకైతే భువనగిరి సైడ్ వే రూట్ అనమాట. మనకైతే ఈజీ యాక్సెస్. మన గణేష్ అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఏమైతే ఏం ప్రాబ్లం కాదు. మనకి వర్క్ షాప్ దగ్గర తీసుకొచ్చి మంచిగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకైతే లోపలైతే గణేష్ అయితే తయారైనాయి. ఎన్ని గణేషులు తయారైనాయి అయితే మీకు చూపిస్తాను గైస్. అన్ని ఒకసారి డీటెయిల్ ఏమేమి ఎట్లెట్లున్నాయి అన్ని గణేష్ అయితే చూపిస్తాం మనకి. ఇది వచ్చేసి మనకు అన్నవాళ్ళ లో అనమాట గణేష్ షెడ్. ఇది వచ్చేసి మనకు అన్నవాళ్ళ దగ్గర అయితే అన్ని మోడల్స్ తయారు చేసి మనకు వానవాడైతే వెదర్ అయిందని చెప్పి కప్పి పెట్టినమాట. వచ్చేసి మనకి బాడీ పార్ట్స్ గణేష్ ఉంది కానీ అయితే లోపల అయితే గణేష్లు అయితే ఏమేమి మోడల్స్ అయినాయి ఎట్లున్నాయి అన్నీ అయితే మీకు చూపిస్తాం ఒకసారి. మనకు వచ్చి అన్నవాళ్ళ వర్క్ షాప్లో అయితే అన్నీ అయితే మనకి లిమిటెడ్ స్టాక్ అయితే తయారైనాయి. ఒక 40 pieces దాకా గణేష్లు అవుతున్నాయి. ఇప్పుడు అన్న అయితే మీకు చూపిస్తాను. మనకైతే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు మనకి జాయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఫినిషింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ అయినాయి ఇప్పుడే. మన చేతులు ఇంకా తున్నం అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలే. మనకి వచ్చేసి ఇక్కడ పక్కకైతే ఇంకోటి అయితే సిట్టింగ్ పొజిషన్లో కాదు మనకి అన్నీ అయితే మ్యాక్స్ సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి. మీకు అక్కడ లాస్ట్కి అయితే 2 బ్యాలెన్సింగ్ పొజిషన్ ఉన్నాయి. ఆ బ్యాలెన్సింగ్ పొజిషన్లో ఏమేమి అన్నీ చూపిస్తాను మీకు. మనకైతే వచ్చేసి అయితే జాయింటింగ్ వర్క్ అయితే అవుతున్నాయి కదా. మనకి ఇక్కడ వచ్చేసి ఉన్న మోడల్స్ కొన్ని జాయింటింగ్ వర్క్ అయితే అవుతున్నాయి. అన్న అయితే వచ్చేసి మనకైతే మహారాజ్ పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లు ఉంటాయి కదా మన గణేషులు. తొండం అయితే ఇంకా ఫిక్సింగ్ కాలేదు. ఇంకా తొండం అయితే ఫిక్సింగ్ అవుతుంది ఇప్పుడే. వచ్చేసి అన్న వాళ్ళు అయితే ఇక్కడ వర్క్ చేస్తారు కదా మనం. ఇది వచ్చేసి మనకి జాయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఫినిషింగ్ వర్క్ అవుతుంది వచ్చి. వచ్చేసి మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ మన గణేశుడు మంచిగా కూర్చొని ఉన్నాడు కదా గణేశుడు. వచ్చేసి మనకి వచ్చేసి అన్ని మహారాజ్ పొజిషన్లు అన్ని మనకు వచ్చేసి ఇడికల్ అయితే మనకి బిగ్ సైజ్ అయితే గణేశుడు ఉన్నాయి మోడల్స్. ఇట్లా మీకు చూపిస్తాను ఒకసారి గైస్. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. నాకైతే ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ వర్క్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది గణేశునికి అయితే. ఇక్కడ మనకి చేతులు ఇంకా తొండం జాయింటింగ్ అదే వచ్చేసి మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే అయింది. మనకు వచ్చేసి గణేష్ ఒక 9 to 10 feet ఉంటాడు. మనకి పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 12 to 13 feet అవుతాడంట మన గణేష్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మన గణేష్ వచ్చేసి 10 feet ఉంటాయి గణేషుడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2 feet ఎక్కువ ఉంటుంది అంట గైస్ మనకి. మనకు వచ్చేసి అయితే మనకు పెద్ద మోడల్ దాదాపు ఒక 16 feet ఉన్నది గైస్ గణేశుడు. 16 feet గణేశుడు మనకి సిట్టింగ్ పొజిషన్లో గైస్ మంచిగా కూర్చొని మనకైతే ఆశీర్వాదం చేతు మనకి ఇక్కడ 2 ఐదాలు పట్టుకునే చేతు. ఇది వచ్చేసి అయితే బుకింగ్ అయిపోయినట్టుంది గైస్. మనకైతే పూజ చేసారు గణేశునికి. మనకైతే సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు గైస్. మహారాజా పొజిషన్లో జాయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు, జాయింటింగ్ వర్క్ అయినది. మనకు వచ్చేసి లాస్ట్లో మోడల్స్ అయితే మనకి బ్యాలెన్సింగ్ పొజిషన్ ఉన్నాయి గైస్. మనకైతే వీళ్ళు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మన కన్నాళ్ళు అయితే ఫినిషింగ్ వర్క్ చేసారు గణేశునికి. అంతా ఫినిషింగ్ వర్క్ చేసారు. మనకు చేతులు ఇంకా జాయింట్లు కాలే. గణేష్ అయితే మంచిగా సెట్టింగ్ పొజిషన్ మంచిగా చూడడానికి తెలుపుతుంది కదా. నాకు పెయింటింగ్ అయినాక ఇంకా మంచిగా ఉంటుంది. వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. సిట్టింగ్ పొజిషన్లో మన గణేష్ వచ్చేసి ఒక 16 feet ఉంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 2 feet పెరుగుతుంది అనమాట. 16 అంటే బ్యాక్గ్రౌండ్తో పాటు మనకి 18 feet అయితే గణేషుడు ఉంటాడు మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్తో సహా. మనకి ఇట్లా అయితే గణేష్ సెట్టింగ్ పొజిషన్ మహారాజా పొజిషన్లో ఉండు. అవన్నీ అయితే మనకి సెట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు గైస్. అన్ని 4 hands-తోనే. మనకి వచ్చేసి ఇది ఒకటి 6 hands ఉన్నది గైస్ గణేశుడు. 6 hands-తో సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ అయితే కూర్చుండు. మనకి ఎట్లా అంటే మహారాజా పొజిషన్ కాకుండా మనకు పైన కాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుండు గైస్. మీకు అవి ఇట్లా చూపిస్తాం ఒకసారి మోడల్స్ ఎట్లున్నాయి ఎట్లున్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాం మీకు ఒకసారి అవి ఇట్లా గైస్. మనకి వచ్చేసి ఆడికల్ చూపిస్తాం మీకు ఎట్లుందో. అయితే మనకి 6 hands-తోని సిట్టింగ్ పొజిషన్లో మంచిగా మనకి అన్నీ వచ్చేసి 4 hands. మన గణేష్ అయితే 6 hands. దాదాపు వచ్చేసి మన గణేష్ ఒక 16 feet గణేశుడు అనమాట. బ్యాక్గ్రౌండ్తో సహా మనకి 18 to 19 feet అయితే గణేశుడు వెళ్ళిపోతాడు. మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్. మనకి ఇప్పుడైతే తొండంకి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయింది గైస్. మనకి తొండం అయితే అన్న వాళ్ళే చేస్తారు అనమాట. వీడిని మనకి ఏ మోడల్ ఏం క్లేమ్ మోడలింగ్ లేకుండా అయితే తొండం అన్న వాళ్ళే తయారు చేస్తారు అనమాట. మంచిగా పెద్ద పెద్ద తొండం లెక్క చేస్తారు. వచ్చేసి ఇంకొక మోడల్ ఉంది మనకి. మనకు పెద్ద గణేష్లలో ఇదైతే మనకి దాదాపు ఒక 6 నుంచి ఒక 8 మోడల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద గణేషులు అయితే. వీళ్ళు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు బుజ్జ గణేశుడు కూర్చుండు గైస్. మంచిగా కూర్చొని
మనకైతే అక్కడ వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చే చేతి ఉంది guys మనకి. ఇది ఇంకొక మోడల్. మనకైతే ఇక్కడ లడ్డు ఇట్లా పెట్టుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చేతిలో లడ్డు ఇట్లా పెట్టుకునేకి ఇచ్చారు. గణేశుడు అయితే మంచిగా కూర్చుండు. మనకైతే ఇక్కడ అయితే తొండం అయితే అన్న వాళ్ళే ఏ మోడల్ లేకుండా క్లే మోడలింగ్ లేకుండా అన్న వాళ్ళే తయారు చేస్తున్నారు అనమాట ఓన్గా. అన్ని గణేష్లు అయితే అట్లనే చేసిరంట. అన్ని ఇట్లా కట్టిన ఉంటాయి, పెద్దగా ఉన్నాయి తొండం ఇట్లా. మనకైతే వచ్చేసి ఆడ ఆశీర్వాదం ఇచ్చే చేత మనకు బ్యాక్గ్రౌండ్ ఇంకొక గణేష్ ఉంది. ఆ గణేష్లే మీకు చూపిస్తా. మనకి ఇది వచ్చేసి ఇది ఇంకొక మోడల్. గణేశుడు అయితే వచ్చేసి కూర్చుండు. మనకు అన్ని ఇట్లా మనకి మహారాజా పొజిషన్ ఉన్నాయా, ఇదే మనకు మహారాజా పొజిషన్ కాకుండా బెటర్ పొజిషన్లో ఉండు. మనకి చేతి అయితే ఇట్లా వేసుకుండు. మనకు బుజ్జ గణేష్ అనమాట. ఇది ఇట్లా వచ్చేసి ఇంకొక మోడల్. మనకు వచ్చేసి గణేష్ అయితే ఒక 16 feet వస్తాడు అనమాట ఈ మోడల్ ఇట్లా. మనకు వచ్చేసి అయితే ఇవన్నీ గణేష్కి సంబంధించిన మోడల్స్ అనమాట. దేవునికి ఇలా చేతికి జాయింటింగ్ చేసేటి అవి. మనకి ఇది వచ్చేసి ఇంకొక సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు 16 feet ఉంటాడు అనమాట ఈ గణేశుడు ఇట్లా. మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ డిఫరెంట్. ఇది కూర్చునే పొజిషన్లో ఇది ఇట్లా కాలు మీద కాలు వేసుకొని సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు మంచిగా ఇట్లా కూర్చొని వేసి. మనకు వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. గణేశుడు వచ్చేసి 6 handsతో ఉండు. మనకు ఆడొక మోడల్ చూసినాము 6 hands. మనకి ఇది ఒక మోడల్ 6 hands. గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో మహారాజా పొజిషన్లో కూర్చుండు. మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. ఫినిషింగ్ వరకు అయితే ఇంకా కాలే. మనకి తొండం చేతులు అయితే ఫిక్సింగ్ కావాలా. వచ్చేసి మనకి గణేశునికి కిరీటం బ్యాక్ సైడ్ వచ్చేది అనమాట. ఇది వచ్చేసి మనకి సూర్యప్రభావాలు అనమాట. ఇది వచ్చేసి ఇంకొక మోడల్. మనకి గణేశుడు బ్యాలెన్సింగ్ పొజిషన్లో ఉండు గైస్. మనకి గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండు. మనకి కింద వచ్చేసి ఇంకొక మన దేవుడు అన్న, మనకి ఇట్లా యానిమల్ అన్న, హార్స్ రైడ్ వచ్చి మనకి గణేశునికి కూర్చుండు గైస్. గణేశుడు సిట్టింగ్ పొజిషన్ ఉంది గణేశుడు అయితే. ఇక్కడ ఇట్లా మనకు అట్లనే మన మోడల్ వస్తుంది కింద చూసుకొని. మన గణేశుడు అయితే అన్న వాళ్ళ దగ్గర బుకింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైనా వచ్చి బుకింగ్ చేసుకునేటోళ్ళు ఉన్నా బుకింగ్ చేసుకోరు గైస్. అయితే మనకైతే దగ్గరనే గైస్, గట్కేసార్ దగ్గర. మీకైతే లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం మనకి ఏడుందో అనమాట గైస్. వచ్చేసి మనకి ఇది ఇంకొక మోడల్. సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. మనకి తొండం ఇంకా చేతులు ఫిక్సింగ్ వర్క్ కాలేదు, జాయింటింగ్ వర్క్ అయితే అయినాయి గైస్. ఇవి మనకి దీనిలో వచ్చేసి జాయింటింగ్ వర్క్ అయింది గైస్. ఈ గణేశుడు ఇట్లా నా కాలు అయితే ఇట్లా పెట్టుకొని కూర్చోండి గైస్ సిట్టింగ్ పొజిషన్. గైస్ మనకైతే వచ్చేసి గణేశుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చోండు. ఈ కాలు మీద ఈ కాలు వేసుకొని కూర్చోండు సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు. మనకి తొండం అయితే ముందటికి వచ్చేటట్టుంది. అది వచ్చి అన్న వాళ్ళే తయారు చేస్తారు తొండం అనమాట. బ్రాడ్గా అన్న వాళ్ళ దగ్గర క్లే మోడల్ ఏం లేకుండా పెడుతురు. వచ్చేసి మనకైతే హార్స్ మీద ఉంది గైస్ గణేశుడు. హార్స్ మీద గణేశుడు అయితే ఉండు. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ బ్యాలెన్సింగ్ పొజిషన్లో. కింద అయితే మనకు రాడ్. గణేష్ అయితే హార్స్ మీద కూర్చుండు. ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ తయారవుతుంది ఇక్కడ. బ్యాలెన్సింగ్ పొజిషన్ టైప్లో ఇంకొకటి తయారు చేస్తారు ఈ గణేశుడు ఇక్కడ. గైస్ వచ్చేసి మనకి కృష్ణుని రూపంలో గణేశుడు. మనకి ఏదైనా చేతిలో ఫ్లూట్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మన గణేశుని చేతిలో ఫ్లూట్ పెడతారు. మనకు తొండం వర్క్ అయితే కాలే. గణేశునికి అయితే జాయింటింగ్ వర్క్ అయితే అయినాయి అనమాట గైస్. మనకి ఇట్లా వచ్చేసి ఇంకొక మోడల్ 6 hands సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అనమాట. అది వచ్చేసి మనకి గణేశునికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్కి సైడ్ పెట్టేటి అయితే వర్క్ అవుతుంది గైస్. మనకి అయితే అన్న వాళ్ళు అయితే చూసి మనకి బ్యాక్గ్రౌండ్స్ గైస్ గణేశునికి. గైస్ చూసుకోరా గైస్, అన్ని అయితే మీకు మోడల్స్ అయితే పిలిచిన గణేష్లో అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది. వచ్చి బుకింగ్ చేసుకున్నట్టయితే బుకింగ్ చేసుకొని మనకు గణేష్లో అయితే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అయితే మనకి గణేష్లో పక్కన మోడల్స్ వస్తాయంట. మనకి లయన్స్, టైగర్స్, మన దేవుళ్ళ విగ్రహాలు వస్తాయంట. ఇంకా ఆ మోడల్స్ అన్నీ అయితే చూపిస్తా. మన ఛానల్ కొత్త చూసినా కొత్త వీడియో అయినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు గైస్. ఉండగా జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.